తిరుపతిలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. స్థానికులను, భక్తులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. నగరంలోని గ్రాండ్ వరల్డ్ ప్రాంతం సమీపంలో చిరుతపులి అనుసరిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు వణికిపోతున్నారు. గత కొద్ది రోజులుగా ఉపాధ్యాయ నగర్ పరిసరాల్లో చిరుత కదలికలు ఉండటంతో అధికారులు ఇప్పటికే ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ హెచ్చరిక ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో చిరుతపులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. చిరుత కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయడమే కాకుండా 8 మంది సభ్యులతో కూడిన 2 ప్రత్యేక బృందాలను నిత్యం గస్తీ కాస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. తిరుమల తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఓవైపు భక్తులను, మరోవైపు స్థానికులను చిరుతపులుల సంచారం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. గత కొద్ది రోజులుగా ఈ యొక్క తిరుపతి అదేవిధంగా తిరుమల సమీపం ప్రాంతాల్లో కూడా ఈ యొక్క చిరుతల సంచారం ఎక్కువగా ఉండడంతో కూడా అటు స్థానికులు ఇటు భక్తులు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే తిరుపతి సమీపంలోని ఉపాధ్యాయ నగర్లో 30 రోజుల క్రితం ఒక చిరుత సంచారం కూడా తీవ్ర ఆందోళనకు గురి చేసిన పరిస్థితి. అయితే ఏదైతే ప్రస్తుతం మనం ఉపాధ్యాయ నగర్లో చిరుతపులి సంచరించిన ప్రాంతంలోనే మనం ఉన్నాం. ఇక్కడ సుమారు ఒక అటవీ ప్రాంతానికి సమీపంలో కూడా ఈ యొక్క ప్రాంతం ఉండడంతో కూడా చిరుతల సంచారం ఎక్కువగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే 30 రోజుల క్రితం ఇక్కడ చిరుతపులి సంచరించినట్లు కూడా ఇప్పుడు మనం ఆ ప్రాంతంలోనే మనం ఉన్నాం. ఇక్కడ ఎదురుగానే ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లో నుంచి కిటికీలో నుంచి కూడా ఆ యొక్క విజువల్స్ను కూడా వాళ్ళు క్యాప్చర్ చేసిన పరిస్థితి. అంటే అక్కడ నివాసం ఉన్న స్థానికులు ఆ యొక్క చిరుతపులి కదలికలను కూడా ఆ యొక్క వీడియోలో కూడా బంధించి దాన్ని సోషల్ మీడియాలో కూడా వైరల్ చేసిన పరిస్థితి. ఇక్కడ నుంచి అంటే ఈ గోడ నుంచి నక్కి ఉన్న చిరుతపులి నేరుగా ఆ ట్యాంకీ వద్దకు కూడా నీళ్లు తాగడానికి కూడా రావడం జరిగింది. ఆ యొక్క విజువల్స్ కూడా వైరల్గా మారిన పరిస్థితుల్లోనే ఆ యొక్క అటవీ శాఖ అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తమైనారు. దీనిపైన కూడా ఆ యొక్క చిరుతల కదలికలను తెలుసుకోవడానికి ఈ ప్రాంతంలో మొత్తం 3 ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు. ఈ ట్రాప్ కెమెరా అంటే చిరుతపులి అటవీ ప్రాంతానికి సమీపంలో ఈ యొక్క ఒక ట్రాప్ కెమెరాను ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఈ యొక్క నివాస ప్రాంతాల మధ్య కూడా మరొక ట్రాప్ కెమెరాను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే నిన్న రాత్రి కూడా అలిపిరి కాలినడక మార్గంలో అంటే తిరుమలకి వెళ్ళే కాలినడక మార్గంలో కూడా చిరుత సంచరిస్తున్నట్లు కూడా అక్కడ నడకదారులు వెళ్తున్న భక్తులు కూడా చూసి తీవ్ర భయాందోళనకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. అంటే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద కూడా చిరుత కనిపించినట్లు కూడా తెలుస్తుంది. వెంటనే అప్రమత్తమైన విజిలెన్స్ అధికారులు కూడా అటవీ శాఖ సిబ్బంది కూడా ఆ యొక్క భక్తులను కూడా గుంపులుగా వెళ్ళేటట్లుగా కూడా చర్యలు చేపట్టారు. అయితే ఏదైతే ఈ యొక్క అటవీ ప్రాంతానికి సమీపంలో ఈ యొక్క నివాస ప్రాంతాలు ఉండడంతో కూడా తరచూ